హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో వచ్చేసి కర్బూజకాయతో జ్యూస్ తయారు చేస్తున్నానండి. ఇది ఒంట్లో వేడిని తగ్గించి మనకు చలవ చేస్తుంది ఈ సమ్మర్లో. అలాగే ఈ జ్యూస్ అనేది షుగర్ ఉన్న వాళ్ళు కూడా తాగేయచ్చండి, ఎందుకంటే మనం చక్కెరతో తయారు చేయట్లేదు. ఈ జ్యూస్ అనేది ఇంట్లో ఉండే వాటితోటి ఈజీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఈజీగా అర్థమవుతుంది. నేను ఒక పెద్ద సైజు కర్బూజకాయ తీసుకున్నానండి. కర్బూజకాయ అనేది మనం జ్యూస్ చేసేటప్పుడు పండుగా ఉంది తీసుకోవాలండి. ఈ కర్బూజకాయను నేను పైన చెక్కను తీసి 2 భాగాలుగా కట్ చేసుకొని పెట్టేసుకున్నానండి. కర్బూజకాయ గింజలు కూడా పూర్తిగా లేకుండా తీసేయాలండి మనకు. అలాగే కర్బూజకాయను కోసినప్పుడు మనకు ఈ విధంగా ఉంటే మనకు కర్బూజకాయ అనేది పండినట్టండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1/2 కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకోండి. ఈ సగ్గుబియ్యం కొంచెం పెద్ద సైజులో ఉన్నాయండి. ఒకసారి వాష్ చేసుకోండి సగ్గుబియ్యాన్ని. దీంట్లో మళ్ళీ వాటర్ పోసేసి మునిగేంత వరకు ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టేసేయండి. అలాగే జ్యూసర్ మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి కర్బూజా ముక్కలు అనేది వేసేయండి. కర్బూజా ముక్కలు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి, మనకి ఈజీగా మిక్సీ పడుతుంది. ఇదే మిక్సీ జార్లోకి 1/2 కప్పు వరకు బెల్లం తీసుకోండి. తురిమి అలా తీసుకోండి బెల్లాన్ని. మీరు ఇంకొంచెం స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే 1 కప్పు వరకు తీసుకోండి బెల్లం అనేది. అలాగే 1 గ్లాస్ వరకు నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి జాలి లాంటి కంటైనర్ తీసుకొని మనం పట్టుకున్న జ్యూస్నంతా అలా వడగట్టేసేయండి. మనం గరిటతో తిప్పుతూ ఉంటే జ్యూస్ అనేది కిందికి వెళ్తూ ఉంటుందండి. మీకు ఇంకేమైనా కొద్దిగా వెళ్ళకుండా అనిపిస్తే 1/4 గ్లాస్ వరకు నీళ్లు పోసి లానండి, మిగతాదంతా తీసి పడేయండి. చూడండి, మనకు జ్యూస్ అనేది ఈ విధంగా ఉండాలండి, అప్పుడే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయి తీసుకొని దాంట్లోకి 2 కప్పుల వరకు పాలు తీసుకోండి. పాలు అనేది మరిగించేటప్పుడు మీగడ రాకుండా గరిటతో కలుపుకుంటూ మరిగించుకోండి. పాలు ఇలా మరుగుతున్నప్పుడే వాటర్తో సహా సగ్గుబియ్యాన్ని వేసేయండి. సగ్గుబియ్యం వేసిన తర్వాత కూడా గట్టిగా కాకుండా గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని గరిటతో కలుపుకుంటూ ఉండండి. అలాగే మీకు కొంచెం థిక్నెస్గా కావాలి అనుకుంటే పాలు మరిగించేటప్పుడు మిల్క్ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే ఇంకొంచెం థిక్గా వస్తుందండి మనకు. నేనైతే వేయట్లేదు. సగ్గుబియ్యం ఉడకడానికి ఒక 5 నిమిషాల పాటు టైం పడుతుందండి. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసి గిన్నె అనేది కిందికి దించేసేయండి. పూర్తిగా చల్లారే వరకు కూడా గరిటతో కలుపుకుంటూ ఉండండి, పాల మీగడ రాకుండా ఉంటుంది మనకు. ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోండి, ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఈ జ్యూస్లోకి. చూడండి, గోరువెచ్చగా అయిందండి, దీన్ని పక్కన పెట్టేసేద్దాం. ఇప్పుడు జ్యూస్ తీసుకొని దాంట్లోకి సబ్జా గింజలు ఒక 10 నిమిషాల ముందు నానబెట్టేసుకోండి, ఇలా ఉబ్బినట్టుగా వస్తాయి మనకు. వాటిని కూడా ఇందులో కలిపేసేయండి, మనకు చలవ చేస్తుంది చాలా బాగా. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత సగ్గుబియ్యాన్ని తీసుకొచ్చి ఇందులో వేసేయండి. కొంచెం వేడిగా ఉన్నా కూడా మనకు పాలు అనేది విరిగిపోతాయండి, అందుకని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే కలిపేసుకోవాలి. పూర్తిగా మొత్తం కలిసేలా గరిటతో కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచేసుకోండి. కూల్గా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఐస్ ముక్కలు వేసుకొనైనా సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచాను. ఇలా ఇంట్లోనే కర్బూజకాయతో జ్యూస్ తయారు చేసుకొని పిల్లలకి ఇవ్వడం వలన నీరసం తగ్గి క్షణాల్లోనే మనకు ఎనర్జీ అనేది వస్తుందండి. ఇలా గ్లాస్లో సర్వ్ చేసుకున్న తర్వాత పైన మీరు బాదం కానీ పిస్తా కానీ వేసుకోవచ్చండి, నేను ఏమీ వేయట్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.